హలో చిల్డ్రన్, ఈరోజు మన రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ పార్ట్ 2 డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు మనం లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అలాగే స్నెల్స్ లాని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయడం అనే కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేసుకోబోతున్నాం. లెట్ us see the first law of refraction. The incident ray, refracted ray and the normal to the interface of the two transparent media at the point of incidence all lie in the same plane. This is the incident ray and this is the interface and this is the point of incidence, normal drawn through the point of incidence. That is incident ray, normal, refracted ray. All lie in the same plane. The incident ray, normal and the refracted ray all lie in the same plane. That is the first law of refraction. Let us see the second law of refraction. N1 sin I is equal to N2 sin R. This is the refractive index of the first medium and this is the angle of incidence in the medium which is having the refractive index N1 and this is the refractive index of the second medium N2 and this is the angle of refraction. That is N1 sin I is equal to N2 sin R. Or sin I by sin R is constant. This is called Snell's law. I is the angle of incidence, R is the angle of refraction and N1 is the refractive index of the first medium, N2 is the refractive index of the second medium. This is called Snell's law. N1 sin I is equal to N2 sin R or sin I by sin R is constant. In the examination, they will ask you how to obtain a relation between angle of incidence and the angle of refraction experimentally and how to prove sin A by sin R is constant experimentally or how to prove when the light travels from rarer medium to denser medium it bends towards the normal or angle I is greater than an angle or angle of incidence is greater than angle of refraction. ఈ విధంగా ఈ యాక్టివిటీని రకరకాలుగా అడగడానికి అవకాశం ఉంది. లెట్ us స్టార్ట్ ద ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ sin A by sin R ఈజ్ కాన్స్టెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందు మనకి ప్రో సర్కిల్ అనేది మనం ప్రిపేర్ చేసి ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లెట్ us స్టార్ట్ ద ప్రో సర్కిల్ ప్రిపరేషన్. మొట్టమొదటిగా మనం ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద ఒక వైట్ పేపర్ని మనం ఫిక్స్ చేసి ఇప్పుడు ఎంఎం అనే ఒక లైన్ని డ్రా చేసాం ఆ వైట్ పేపర్ మీద. దానికి పర్పెండిక్యులర్గా ఎన్ఎన్ అనే ఒక లైన్ డ్రా చేసాం. డ్రా చేసి ఓ అనేది ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి పేరు పెట్టాం. నౌ ఇప్పుడు నేను ఒక ప్రొట్రాక్టర్ని తీసుకొని 0 to 90 మనం మార్క్ చేశాను. అదర్ సైడ్ ఆఫ్ ద ఎన్ఎన్ అంటే ఎలాంగ్ ఎన్ఎన్ మనం ప్రొట్రాక్టర్ తీసుకోవాలి. అలాగే అదర్ సైడ్ ఆఫ్ ద ఎన్ఎన్ కూడా తీసుకొని మనం 0 to 90 ఈ విధంగా ఈ ఫిగర్లో చూపించిన విధంగా మన యాంగిల్స్ అనేవి క్యాలిబ్రేట్ చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ 0, 10 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 0, 10, 20, 30 ఇట్లా మనం అప్ టు 90 వరకు క్యాలిబ్రేట్ చేసుకొని అలాగే 80, 70, 60 మళ్ళీ 10, 0 వరకు క్యాలిబ్రేట్ చేసుకోవాలి. ఇలా ఈ ప్రొట్రాక్టర్తో ఇక్కడ క్యాలిబ్రేట్ చేశాక మళ్ళీ ఇటువైపు ప్రొట్రాక్టర్ని పెట్టి అలాగే 0, 10, 20, 30, 40 ఇలా మనం
క్యాలిబ్రేట్ చేసుకుంటాం 90, 80, 70, 60 ఇట్లా. ఈ విధంగా మనం ప్రో సర్కిల్ తయారు చేసుకున్నాక ఈ విధంగా మనకి ప్రో సర్కిల్ అనేది తయారవుతుంది. ఇక్కడ ఎంఎం చూస్తున్నాము, ఎన్ఎన్. ఈ ఎంఎం అనేది మనకి ఇంటర్ఫేస్గా మనం చూస్తాం. అంటే ఏవైనా ఇది ఫస్ట్ మీడియం, ఇది సెకండ్ మీడియం అంటే ఈ రెండు మీడియంలను వేరు చేసే ఒక తలంలాగా, ఒక ఇంటర్ఫేస్ లాగా చూస్తాం ఎక్స్పెరిమెంట్లో మనం. అలాగే ఇది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఓని మనం పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్గా తీసుకొని పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర గీసిన నార్మల్గా ఎన్ఎన్ అనేది మనం చూస్తాం. ఓకే, లెట్ us స్టార్ట్ ద ఎక్స్పెరిమెంట్. ఎయిమ్. What is the aim of this experiment? Obtaining a relation between the angle of incidence and angle of refraction. And angle of incidence ki angle of refraction ki mana relation అనేది మనం derive చేస్తున్నాము. We are finding out the obtaining the relation between the angle of incidence and the angle of refraction. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకు కావాల్సిన మెటీరియల్ ఏమిటి అనేది చూద్దాం. ప్రో సర్కిల్, సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ ఆఫ్ థిక్నెస్ నియర్లీ 2 centimeters. ఈ ఎక్స్పెరిమెంట్లో మనకి మెయిన్ ఈ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్, స్కేలు, ప్రొట్రాక్టరు, లేజర్ లైటు, అలాగే స్మాల్ బ్లాక్ పెయింటెడ్ ప్లాంక్, చిన్నది ఒక అట్ట ముక్క లాంటి బ్లాక్ పెయింట్ వేసినది కావాలి మనకి. దిస్ ఈజ్ ద ప్రో సర్కిల్ and semicircular glass disc, protractor, scale, laser light and small black painted plank. మనకి semicircular glass of thickness nearly 2 centimeters, laser light అనేది most important equipment. Okay, now let us start the experiment. ప్రో సర్కిల్ తీసుకున్నాము. ప్రో సర్కిల్ ఎంఎం, ఎన్ఎన్ కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ ఎంఎం అనేది మనకి ఇంటర్ఫేస్ని తెలియచేస్తుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఒక సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ని మనము ఆ గ్లాస్ డిస్క్ యొక్క మనకి సెంటర్ అనేది ఓతో కోయిన్స్ అయ్యేటట్లుగా మనం ఇప్పుడు అక్కడ అరేంజ్మెంట్ అనేది చేస్తాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ యొక్క సెంటరు కరెక్ట్గా ఓని కోయిన్స్ అయ్యేటట్లుగా పెట్టాం మనం. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. నౌ ప్లేస్ ఏ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ సో దట్ ఇట్స్ సెంటర్ కోయిన్సైడ్స్ విత్ ద పాయింట్ ఓ. Now point a laser light along NN. అంటే ఒక లేజర్ లైట్ని తీసుకొని మనం ఎలాంగ్ ఎన్ఎన్ అంటే ఈ విధంగా మనం కరెక్ట్గా ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఓగా తీసుకుంటాం. మనం ఎప్పుడు కూడా మనం ఎలాంగ్ ఎన్ఎన్ అనేది ఫోకస్ చేసాం. ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుంది, లైట్ రే మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఎందుకని? నో రిఫ్రాక్షన్. ఎప్పుడైతే ఆల్రెడీ మనం డిస్కస్ చేసామో ఇన్సిడెంట్ రే ఎప్పుడైతే పర్పెండిక్యులర్గా ఇంటర్ఫేస్ మీద పడుతుందో దేర్ విల్ బి నో రిఫ్రాక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఆల్సో 0. సెకండ్ పాయింట్ చూద్దాం ప్రొసీజర్లో. ఫస్ట్ పాయింట్ ప్రొసీజర్లో నౌ ప్లేస్ ఏ semicircular glass disc so that its center coincides with the point O. సెమీసర్క్యులర్ గ్లాస్ డిస్క్ యొక్క సెంటర్ని ఓతో కోయిన్సైడ్ అట్లా పెట్టాము. సెకండ్ పాయింట్ ఎలాంగ్ ఎన్ఎన్ లేజర్ లైట్ని ఫోకస్ చేస్తున్నాము. అప్పుడు మనం పాత్ ఆఫ్ ద లేజర్ లైట్ని మన అదర్ సైడ్ కనుక చూసినట్లయితే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, నో రిఫ్రాక్షన్. ద లేజర్ లైట్ విల్ the refracted, if you see the refracted light, no refraction is there, it will go straight. Okay, this is the second point. Point a laser light along NN in such a way that
The light propagates from air to glass through the interface at the point O. కరెక్ట్గా పాయింట్ ఓ దగ్గర ఫోకస్ చేయాలి అనే విషయాన్ని చెప్పారు. అంటే ఇంటర్ఫేస్ మీద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఓ అని మనం కాబట్టి పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఓ దగ్గర మనం ఫోకస్ చేయాలి, లైట్ రేని పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఓ ఉండాలి అని చెప్పడానికి సెకండ్ పాయింట్ ఏ లేజర్ లైట్ అలాంగ్ ఎన్ఎన్ in such a way that the light propagates from air to glass through the interface at the point O and observe the path of the laser light coming from the other side of the disc as shown in figure. It will go straight, there will be no refraction. ఎందుకని మనకి ఇన్సిడెంట్ రే పర్పెండిక్యులర్ టు ఇంటర్ఫేస్ ఇన్సిడెంట్ అయింది కాబట్టి. Okay, now let us see the third point. Shine the laser light along a line which makes 15 degrees, that is angle of incidence with NN, and see it passes through the point O. ఇప్పుడు మనం ఒక లేజర్ లైట్ తీసుకొని at about 15 degrees మీ ఇష్టం ఏదైనా ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇక్కడ సే 15 degrees ఉండేటట్లుగా లేజర్ లైన్. ఎప్పుడు కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ ద నార్మల్, అంటే ఇదే అవుతుంది మనకి 15 degrees ఉండేటట్లుగా మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకొని విత్ ఎన్ఎన్, కాబట్టి ఎన్ఎన్ అని అన్నారు అందుకని, అండ్ సీ దట్ ఇట్ పాసెస్ త్రూ ద ఓ, కరెక్ట్గా ఓ మీద పాయింట్ అయ్యేటట్లుగా ఈ యాంగిల్ కూడా ఇన్సిడెంట్ రేకి నార్మల్కి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 15 degrees అట్ అబౌట్ తీసుకొని ఓ దగ్గర ఈ ఇన్సిడెంట్ రే మనకి కరెక్ట్గా ఇన్సిడెంట్ అయ్యేటట్లుగా తీసుకొని రిఫ్రాక్టెడ్ రేని అబ్జర్వ్ చేయమంటున్నారు. Shine the laser light along a line which makes 15 degrees with the NN and see that it passes through the point O. ఇప్పుడు మనం ఇన్సిడెంట్ చేసాము లైట్ రేని. ఇప్పుడు మెజర్ ఇట్స్ కరస్పాండింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ బై అబ్జర్వింగ్ ద లేజర్ లైట్ కమింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద గ్లాస్ డిస్క్. అంటే ఇప్పుడు మనం ఈ విధంగా మనం వచ్చినప్పుడు మనకి లైట్ రే ఈ విధంగా వచ్చినప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద లైట్ రే ఈ రిఫ్రాక్టెడ్ రే చూసి ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి కరస్పాండింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఎన్ దగ్గర నుండి ద యాంగిల్ బిట్వీన్ ద ఎన్ఎన్ అండ్ ద రిఫ్రాక్టెడ్ రే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి కరస్పాండింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది మెజర్ చేయమంటున్నారు. దిస్ ఈజ్ ద థర్డ్ పాయింట్. If you see the fourth point, do the same for the angles of incidence such as 20 degrees, 30 degrees, 40 degrees. ఈ విధంగా మనం చేంజ్ చేస్తూ ఆ రెస్పెక్టివ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏవైతే ఉన్నాయో 30 degrees యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉన్నప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 40 ఉన్నప్పుడు ఈ విధంగా కరస్పాండింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షను మనకి టేబుల్లో మనల్ని చూడండి డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకొని దానికి కరస్పాండింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది మనల్ని మెజర్ చేసి టేబుల్లో వేయమంటున్నారు. ఇక్కడ చూడండి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మారుస్తుంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా మారుతుంది. చూడండి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మార్చినప్పుడల్లా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది మారుతుంది. చూడండి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది యాంగిల్ ఆఫ్ కరెక్ట్గా ఓ మీద లైట్ రే అనేది ఇన్సిడెంట్ అవుతుంది, మనకి డిస్క్ అవతల నుంచి మనకి రిఫ్రాక్టెడ్ రే వస్తుంది. అప్పుడు మనం దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది అండ్ దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. అంటే దానికి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది మనం మెజర్ చేస్తాం. ఈ విధంగా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మెజర్ చేసి ఇక్కడ మనం టేబుల్లో వేస్తే వాటి కరస్పాండింగ్ సైన్ ఐ వాల్యూ సైన్ ఆర్ వాల్యూ కనుక్కొని సైన్ ఐ బై సైన్ ఆర్ అనేది మనం మెజర్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్స్పెరిమెంట్లో 15 degrees యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 10 degrees వచ్చింది. కాబట్టి సైన్ ఐ
సైన్ 15 degrees 0.2588 వచ్చింది. సైన్ 10 degrees వాల్యూ 0.1736 వచ్చింది. కాబట్టి సైన్ ఏ బై సైన్ ఆర్ వాల్యూ 1.4907 వచ్చింది. ఎప్పుడైతే నేను యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 20 degrees తీసుకున్నానో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 13 degrees వచ్చింది. అలాగే సైన్ 20 బై సైన్ 13 degrees వాల్యూస్ కనుక నేను వేసినట్లయితే వాటి వాల్యూస్ సైన్ ఏ బై సైన్ ఆర్ వాల్యూ 1.5200 వచ్చింది. అలాగే 30 degrees యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి కరస్పాండింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees. అలాగే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 40 degreesకి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 25 degrees. ఈ విధంగా ప్రతిదానికి సైన్ ఏ సైన్ ఆర్ కట్టి సైన్ ఏ బై సైన్ ఆర్ వాల్యూ అనేది కనుక్కోవడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దాదాపుగా దగ్గర వాల్యూస్ అనేవి మనకు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ సైన్ ఏ బై సైన్ ఆర్ వాల్యూస్ 6 కూడా కూడి బై 6 చేస్తున్నాను. యావరేజ్ చేసినట్లయితే మనకి వాల్యూ వస్తుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దగ్గరగా కాన్స్టెంట్గానే ఉంది సైన్ ఏ బై సైన్ ఆర్ వాల్యూ. యావరేజ్ చేస్తే నాకు 1.5213 వచ్చింది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ మనకి ఎక్స్పెరిమెంటల్గా మనం కట్టినప్పుడు 1.5213 ఉంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద క్రౌన్ గ్లాస్ థియరిటికల్ వాల్యూ కనుక చూసినట్లయితే 1.52. అంటే మనకి రిజల్ట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ద సైన్ ఐ, దిస్ ఈజ్ ద ఐ అండ్ దిస్ ఈజ్ ద ఆర్. సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ కాన్స్టెంట్ దగ్గరగా మనకి. అలాగే ఐ ఆర్ సైన్ ఐ బై సైన్ ఆర్ దగ్గరగా మనకి వాల్యూస్ అన్నీ సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూస్ అన్నీ మనకి దగ్గర కాన్స్టెంట్గా రావటం జరిగింది. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ని బట్టి మన కంక్లూజను సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ కాన్స్టెంట్. ఈ విధంగా ఎగ్జామ్లో అడిగినప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది అని పిల్లలు ఫీల్ అవుతారు. మీరు జస్ట్ ఎయిమ్, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజర్లో మొట్టమొదటిగా గ్లాస్ ల్యాబ్ యొక్క సెంటర్ని ఓకి కోయిన్సైడ్ చేసి కరెక్ట్గా పెట్టాలని, ఎన్ఎన్ మీద మనకి ఫోకస్ చేస్తే నో రిఫ్రాక్షన్ అని, అలాగే ఎన్ఎన్కి ఒక 15 degrees యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకొని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మెజర్ చేయండి. అలాగే డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకొని 20, 30 దాని కరస్పాండింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తీసుకొని టేబుల్లో వీటన్నిటినీ కూడా అబ్జర్వేషన్స్ అని ఐ వాల్యూస్ అవన్నీ కూడా టేబుల్లో వేయాలని రాసినట్లు. అబ్జర్వేషన్స్లో ఈ సైన్ ఐఆర్ సైన్ ఐ సైన్ ఆర్ ఇవన్నీ కూడా టేబుల్ అంతా కూడా అబ్జర్వేషన్స్లో రాయాలి. రిజల్ట్ వచ్చేసరికి సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ కాన్స్టెంట్ అని రాస్తే సరిపోతుంది. అంటే ఈ అబ్జర్వేషన్స్లో యావరేజ్ కట్టడము, ఈ టేబుల్లో వాల్యూస్ ఇవేమీ మీరు ఎగ్జామ్లో రాయక్కర్లేదు. జస్ట్ అబ్జర్వేషన్స్ అని చెప్పి సీరియల్ నెంబర్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షను, సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ కాన్స్టెంట్ అని టేబుల్ వేస్తే చాలా అబ్జర్వేషన్స్లో. అప్పుడు మనకి జస్ట్ రిజల్ట్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ కాన్స్టెంట్ అని రాస్తే సరిపోతుంది. అంటే మనం దగ్గర మొత్తం 5 points, మనం 4 points చక్కగా రాసి ప్రొసీజర్లో మనం అబ్జర్వేషన్స్ రాసి టేబుల్ వేసి రిజల్ట్ కనుక రాసినట్లయితే సరిపోతుంది. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ చిల్డ్రన్. Like, share and subscribe this channel. Thank you.